వైఎస్సార్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ. ఏలూరు నగరంలోని వైఎస్సార్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అత్యంత నిరుపేద విద్యార్థుల కుటుంబాలకు పలు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలిచాయి. ట్రేస్ ఇండియా, టుగెదర్ ఇండియా మరియు ఏలూరు స్మార్ట్ సిటీ లైన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో 103 మంది విద్యార్థులకు చెందిన 75 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా 1,35,000 రూపాయలు విలువైన ఆహార వస్తువులను అందజేశారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం బస్తా, 1 కిలో కందిపప్పు, 1 కిలో వేరుశనగ గుళ్ళు మరియు 1 కిలో బెల్లం చొప్పున పంపిణీ చేయడం జరిగింది. ట్రేస్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ శ్రీ దిడ్ల ఆంజీలో స్వర్ణకుమారి దంపతులు స్వయంగా ఈ సరుకులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఏలూరు స్మార్ట్ సిటీ లైన్స్ క్లబ్ అధ్యక్షులు మరియు యూటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు షేక్ ముస్తఫా అలీ, ఏపీఎస్టీఏ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జీజేఏ స్టీవెన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె చిట్టి లక్ష్మి, ఉపాధ్యాయులు శ్రీమతి బి కిరణ్ కుమారి, జరీనా బేగం హాజరయ్యారు. అలాగే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్, షేక్ దావూద్, యేసుబాబు, జనసేన నాయకురాలు జాన్ బీబీ, పాఠశాల యాజమాన్య కమిటీ ఎస్ఎంసీ చైర్మన్ ఎద్దు నాగమణి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.